ఈ రాత్రి సమస్తము ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. లూకాసు వార్త 21వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వాక్యం ధ్యానం చేద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఈ రాత్రి ప్రభు మాట్లాడునుగాక. చూడండి, యేసు ప్రభు వారు చెబుతున్న మాట, మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనైనను, ఐహిక విచారములు వీటి వలన మందముగా ఉన్నందున, మందపడిపోద్దంట. ఏంటి? ఈ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి తిండి, మత్తు, ఇంకోటి ఐహిక విచారాలు. వీటి వలన మందముగా ఉంటే, తిండి వల్ల కావచ్చు, మత్తు వల్ల కావచ్చు, మరొకటి ఐహిక విచారాలు. అసలు తిండి తిన్నాం అనుకోండి, హృదయానికి ఏమైనా సంబంధం ఉందా? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. తిండి తిన్నాం అనుకోండి, మామూలుగా హృదయానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదుగా. ఇప్పుడు మనం ఏంటి, మనలో మన బలం పెరగటాకో లేకపోతే ఇంకో దేనికో తింటున్నాం. కానీ ప్రభు అయిన దేవుడు ఒక మాట అంటున్నారు, తిండి. బైబిల్ చెప్తుంది ఒక మాట, చూడండి. సామెతల అధ్యాయం, మీకు అందరికీ తెలిసిన మాటే. సామెతల గ్రంథం, సామెతలు 23వ అధ్యాయం చూస్తే 2వ వాక్యంలో, నీవు తిండిపోతువైన ఎడల, చెప్పండి హల్లెలూయా, తిండిపోతువైన ఎడల, నీ గొంతుకకు కత్తి పెట్టుకోవాలి. తిండిపోతువైన ఎడల అంటే నువ్వు తిండిపోతువని ఎవరు చెప్పరు. నీకే అర్థం అవ్వాలి, నీకే తెలియాలి. జీవము కలిగిన దేవుడు అకస్మాత్తుగా ఆ దినం వస్తుంది. మీ మీదకు ఉరి వలె రాకుండానట్లు, ఉరి వచ్చినట్టు రాకుండానట్లు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మీ విషయమై మీరే జాగ్రత్త వహించాలి.
ఎవరికి వారమే. ఆమేన్ చెప్పండి. ఎవరికి వారం. అందరు నా వైపు చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరికి వారమే. ఎవరికి వారమే. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండాలి. నా విషయమే నేను జాగ్రత్తగా ఉండాలి. 23వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నప్పుడు సామెతలు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. నీవు తిండిపోతువైన ఎడల, నేను తిండిపోతుని, నేను ఎక్కువ తింటాను, నాకు ఎక్కువ ఇష్టం, ఈ ఆహారం నాకు ఇష్టం, ఈ ఫలానది నాకు ఇష్టం అని ఎవరికి వారమే. ఎందుకు? ప్రభువు దినం ఉంది. అది అకస్మాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు ఉరి వచ్చినట్టు నీ మీదకి రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండటానికి, ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఒకవేళ ఈ తిండి వలన, ఈ తిండి మనస్సు, ఈ తినే మనస్సు ఎంతో చెడ్డది. తిండి మనస్సు. ఇశ్రాయేలీలు తిండి మనస్సులో దేవుడు నడుపుతున్న దేవుని మీద విసుగు చెందారు, కోపం తెచ్చుకున్నారు. తిండి కొరకు ఒక పూట తిండి కొరకే, కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కనుక నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోవాలి. అతని రుచికల పదార్థములు ఆశింపకూడదు. అవి మోసపుచ్చే ఆహారాలు. స్తోత్రం చెప్పండి. రుచి కలిగిన, రుచి పుట్టించేయి ఏవైనా ఉంటే వాటినే కోరుకునేదిగా ఉండకూడదు, వాటిని ఇష్టపడేది ఉండకూడదు. నీకు నీవే మీ హృదయములు మందమైపోతున్నాయేమో వీటిని బట్టి. నిన్ను అడుగుతున్నా, దేవుని ప్రేమలో నీకు ఎప్పుడన్నా అనిపించిందా నీ మనసుకి, నేను తిండిపోతుని, ఎక్కువ తింటున్నా? ఎవరిని నోటికి కత్తి పెట్టరు, ఎవరిని నోటిని ఆపరు. నీవే దాన్ని అంతే. నీవుగానే జాగ్రత్త పడాలి ఇక్కడ, అంతే. ఎందుకు? మీ హృదయాలు ఏమైనా మందమైపోతున్నాయేమో తిండి తింటే. ఒక పూట తింటున్నాం, ఎక్కువ తినేసాం అనుకో, నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటున్నాం. బాగా ఆకలేసి తినేసాం, పడుకుంటున్నాం కదా, నీరసం వచ్చేస్తుంది. కానీ ప్రభు అంటున్న మాట లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు వస్తుంది. ఉరి వచ్చినట్లుగా వస్తుంది. ప్రభు దినం ఉంది, ఒక దినం ఉంది, తప్పక ఆ దినం వస్తుంది. ఆ రోజు ఉరి వచ్చినట్లుగా వస్తుంది. తిండి వలనైతే, తిండి అయితే నిన్ను నీవే కత్తి పెట్టుకోవాలి, నీ గొంతుకు అడ్డం పెట్టుకోవాలి. అదే 23వ అధ్యాయంలో 21వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, బైబిల్ తీసిన వాళ్ళు 21వ వాక్యం చూడండి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. తినగా ఇంకా ఏం మిగులుతాయి? డేక్షాలే మిగులుతాయి. ఇంకా తినగా మిగిలేది ఆఖరికి ఏంటి? డేక్షాలు, ఇంకేం మిగలవు.
ఇంత కూడా ఇట్లా నోట్లో ఏలు పెడితే అందేటట్టుకు తినేస్తున్నారు. గొంతు కాడికి కరెక్ట్గా ఇక్కడ నిండిపోవాలా, ఆఖరికి మిగిలేది ఏముండదు. దబరా గిన్నెలే, అవి కూడా తినేసేద్దామేమో. దబరా గిన్నెలే మిగిలిపోతున్నాయి కదా. తిండి వలన తాగుబోతులకి ఏమొస్తుందంట? దరిద్రత. దరిద్రత దరిద్రత దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు ధరించుటకు కారణం. నిద్రమత్తు చింపి గుడ్డలు, మంచి వస్త్రాలు కాదు. బైబిల్ చెబుతుంది మంచి తెల్లటి వస్త్రం. అక్కడ రంగురంగుల గుడ్డలు ఉండవు పరలోకంలో. నీకు బాగా మెరూన్ బ్లూ ఇష్టం, రెడ్ ఇష్టం, అక్కడ రెడ్ ఉండదు, అక్కడ బ్లూ కలర్ ఉండదు. అక్కడ ఏదంటే అవే ఏదో గళ్ళు ఇష్టంగా, ఆ గళ్ళు అక్కడ ఇష్టాలు ఉండవు, అవి ఉండవు. అక్కడ తెల్లటి అంగీలే ఉంటాయి, తెల్లటి వస్త్రాలే ఉంటాయి. ఇక్కడ ఇంత బారు పూలు పెట్టుకుంటున్నావు, చక్కగా బాగా జడబారు పెట్టుకుంటున్నావు, అక్కడే ఉండవు అయ్యి. అంత బారు ప్రార్థన చేసినా ఇంత బారు పూలు మాత్రం పెడతావు. ప్రార్థన ఎంత బారు చేసింది అంత బారు పూలు. మ్యాచింగ్, మళ్ళీ ఆ మ్యాచింగ్ లేకపోతే కింద కాలు కాడ నుంచి పై దాకా ఒకటే కలర్ అట్ట కనబడిపోవాలి. పోయే వాళ్ళు ఆగి చూడాలి. ఇక్కడ చూస్తారులే, ఇక్కడ చూస్తారు, ఇక్కడ మ్యాచింగ్ ఉంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ దానికి జోడి ఉంటుంది. కాదంటలేదు, ఇక్కడ నేను అంటలా. కానీ మనం పోయేది ఒక రాజ్యం ఉంది, మనం ఉండే స్థలం ఒకటి ఉంది. ఈ రాత్రి దాని కొరకే ప్రయాసపడేవారమైతే, దాని కొరకే ఎదురు చూసేవారమైతే, ఆ రాజ్యము పరలోక రాజ్యము కొరకు నిరీక్షణ కలిగిన వారమైతే, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసే ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితంలో కలిగితే గనక, నీవు దినదినము ప్రతిదినము ఓ నవీన స్వభావంలోనికి రావాలి, నూతన స్వభావంలోనికి రావాలి. నూతన స్వభావంలోనికి రావటానికి బైబిల్ చెబుతుంది తెల్లటి వస్త్రాలు ధరించాలి, నీ తలకు నూనెము తక్కువ చేయకూడదు. ఆమేన్. ఇవి ప్రభు ఇచ్చినది, తెల్లటి వస్త్రాలు. మరలా నీ తలకేమో నూనె తక్కువ అవ్వకూడదు. ఇవి కాకుండా ఇప్పుడు చాలా ఉన్నాయి. వాటన్నింటిని బట్టి కాదు, కానీ నిద్రమత్తు వలన ఏమొస్తుందంట? నిద్రమత్తు వలన చింపి గుడ్డలు ధరించుకుంటా కారణం. అది ధరించుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అయితే కాదండి. చింపి గుడ్డలు ధరించుకునేది దేవుడు ఏర్పాటు చేయాల, నీ పట్ల, నా పట్ల, మన పట్ల. చింపి గుడ్డలు ధరించుకోమని దేవుడు అనలా. దీనికి కారణం ఏంటంటే నిద్రమత్తు. మరింత కాసేపు కొనికిపోతాను, కాసేపు పడుకుంటాను, కాసేపు నిద్రపోతాను, కాసేపు కాళ్ళు ముడుచుకుంటాను, కాసేపు చేతులు ముడుచుకుంటాను, ఇంకా మరింత కాసేపు పడుకుంటానులే, మమ్మీ ఒక అరగంట ఉన్నాయి. ఈ మమ్మీ అలవాటు అయిన తర్వాత రేపు కాసేపు పడుకుంటూ లేస్తాలేండి, వెళ్ళాలా అయితే ఈ పూట మధ్యాహ్నం వరకు సెలవు చెప్పండి, మధ్యాహ్నం వెళ్తాను. అలవాటు అయిపోయింది, ఇక ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది నిద్రపోవటం. బాగా ఎక్కువ నిద్రపోవాలి, మనస్ఫూర్తి నిద్రపోవాలి. 12ంటికి మొహం కడుగుద్ది మా అక్కాయి. 12ంటికి లేచి చక్కగా బ్రష్ చేస్తుంది, అప్పుడు బ్రష్ చేస్తుంది, చక్కగా నిబ్బరంగా మొహం కడుక్కుంటుంది. అప్పుడు కానీ తెల్లారిపోయినట్టు. అప్పటికి సగం తెల్లారిపోయి ఆల్రెడీ ఉద్యోగాలకి వెళ్ళిపోయారు, పనులకి వెళ్ళిపోయారు. మా అక్కాయి 12ంటికి తెల్లారద్ది. రాత్రి ఏమో 1 గంట పడుకుంటుంది, తెల్లారేమో 1 గంట అవడం 1 గంట ముందు లెగుతుంది, అంతే తేడా, ఇంకేమీ లేదు. 10ంటికి 10ంటికి పిల్లలు పడుకోబెట్టుద్ది. 2 గంటలు ఫోన్కి ఇవ్వాలి, 2-3 గంటల ఫోన్కి ఇచ్చి చూసుకుంటా. అప్పుడు ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత అప్పుడే 1 గంటకో అటు మీద ఇటు మీద అటు పడుకుంటుంది. ఆ 2 గంటలకు ఆ ఫోన్లో అయిపోద్ది, ఆ రోజు డేటా అయిపోద్ది. లేకపోతే ఫోన్ పక్కన పెట్టదు. నములుతున్నా, 1కి వెళ్తున్నా, 2కి వెళ్తున్నా, 3కి వెళ్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ప్రయాణం చేస్తున్నా, బండి మీద పోతున్నా, కూర్చున్నా, ఎటు తిరుగుతున్నా, ఎవరేం చెబుతున్నా, ఎవరేం చేస్తున్నా, చెవులు ఇప్పుడు చిన్నవి పెట్టుకుంటారు. ఇంతటి పెట్టుకోవటం, ఇక అసలు ఎవరు చేస్తా, ఎవరితో పని లేదు, ఇంకా కాలక్షేపం అయిపోతుంది.
వీటన్నిటిని బట్టి మన ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థన పాడైపోతుంది. నిద్రమత్తు చింపికొట్టులు ధరించేటట్టు చేస్తుందంట. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అయిపోతున్నారు. దరిద్రులు అవ్వాలని దేవుడు ఏర్పాటు కాదే. తాగుబోతులకు శ్రమ కదా. ఎవరికి శ్రమ, ఎవరికి జగడం, ఎవరికి దుఃఖం, ఎవరికి వేదన? మద్యముతో చేసేవారికేగా. నా ప్రియ సహోదరులారా, ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు, మీ హృదయాలు, ఈ శరీరం నుండి వేరు చేయబడేది ఒకటి ఉంది. ఈ శరీరంలో శరీరమైన వాటిని కాకుండా, పాపమైంది కాకుండా, శాపమైంది కాకుండా, ఇందులోనే జీవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ధరింపజేసిన జీవాత్మ మనలో ఉండి అది వేరు చేయబట్టానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీ హృదయాలు ఒకవేళ తినే దగ్గర ఏమైనా ఎక్కువగా ఆశపడుతున్నామా? ఎంత మత్తుపోతున్నావు? మెళుకువగలిగిన ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనలో పగలు సువార్త ప్రకటించి రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తుకు మాదిరిగా వెళ్ళే పరిచర్యగా, యేసును మాత్రమే వెంబడించే వారిగా, ఇక ఎవరు గురి పెట్టుకునేది కాదు, ఎవరి వైపు చూసేది కాదు, ఎవరిపైన ఆనుకునేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తునే మాదిరి, ప్రభువైన యేసుక్రీస్తునే గురిగా పెట్టుకుని దాని మీద ఆనుకుని ముందుకు వెళ్ళటానికి, ప్రతి విషయంలోనూ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ, ప్రార్థన బట్టి సరిదిద్దుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పోలికలోనికి రావటానికి మీ హృదయాలు తిండి వలన ఎంత తింటున్నావు, ఎంత పడుకుంటున్నావు? పడుకుంటానికి ప్రభు అంటున్నారు, కొద్దిగానే, తినేదైతే తగు మాత్రముగానే. లేదు, నీవైనా ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ఈ ఐహిక విచారాలు ప్రభు అయిన దేవుడు చెబుతారు కదా, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిపోయినాయి. ఈ ముళ్ళు ఏం చేసినాయి? అణిచివేస్తున్నాయి, విత్తనాలను అణిచివేస్తున్నాయి. ఎంత సేపటికి అణిచివేస్తున్నాయి. ఇక మొక్క మొలిచిన మొక్క ఎదగకుండా ఆ ముళ్ళు పొదలు నొక్కేస్తున్నాయి. ఇట్లా అణిచేస్తా ఉన్నాయి. ఎంతసేపటికి అణిగిపోతున్నాయి. ఐహిక విచారాలు, ఈ భూ సంబంధమైన వాటిలో చిక్కబడిపోయాం, పట్టబడిపోయాం. ఏదో ఒక చోట, ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక విషయంలో మన గురిని, మన గమ్యాన్ని, మన కలిగిన దాంట్లో తృప్తి పడక, మనం కలిగిన దాంట్లో విశ్వాసంలో పరుగులెత్తక, మన కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోక, మన కలిగిన భక్తిని చేయటానికి, మనల్ని మనం సాధకం చేసుకోవటానికి, ఎవరికి వారమే జాగ్రత్తగా ఉండటానికి, ఎవరికి వారమే ప్రభువైన దేవునికి అప్పగించుకోకుండా, మనల్ని మనం ఈ లోకమైన వాటిలో, లోకమైన పనుల్లో, లోకమైన ప్రయత్నాల్లో చిక్కబడిపోవటమే ఐహిక విచారం. మనసులో ఒక విచారం ఉంది, ఆత్మలో ఒక విచారం ఉంది, హృదయంలో ఒక భారం ఉంది. ఎలా తెల్లారిపోద్దో, ఎలా కట్టవలసి వస్తుందో, ఎలా చేయవలసి వస్తుందో. అసలు వచ్చేదే 10,000 జీతం. 10,000 జీతానికి 40,000 కట్టాలి నెల. లేరనుకున్నారా? సోమవారం కట్టాలి, మంగళవారం కట్టాలి, బుధవారం కట్టాలి, గురువారం కట్టాలి, శుక్రవారం కట్టాలి, శనివారం ఉంటే ఉంటుంది, ఒక శనివారం కూడా ఉంటుంది. కట్టుబడులే 5 రోజులు, ఆదివారం ఆపు. ఇక చూడండి, కడదామన్న భరోసా కాదంట్లా, చేద్దామన్న ధైర్యం కాదంట్లా. కానీ బైబిల్ ఒకటి చెబుతుంది, మొదట నీకు కలిగిన దాంట్లో తృప్తి, సంతృప్తి, నీకు కలిగిన దాంట్లో ఒక విధేయత, నీకు కలిగిన దాంట్లో నీకు మంచి ప్రవర్తన, నీకు కలిగిన దాంట్లోనే కొంచెం తీసి పక్కన పెట్టడం. కూడబెట్టిన ధనంతో ద్రాక్ష తోటకు ఉంది. ఎవరామా? గుణవతి అయినా స్తోత్రం చెప్పండి. కూడబెట్టిన ధనం, అది కూడబెట్టిన ధనం. 1 రూపాయి అట్లా పెట్టిందా? అట్లా పెట్టి కూడబెట్టిన ధనంతో ద్రాక్ష తోటకు ఉంది. బైబిల్ చెబుతుంది, నా మాట కాదు. పెక్కు ఖర్చులు పెట్టమనంట్లా, చేయవద్దంట్లా. మొదట మనకు ఒక అండర్స్టాండ్ లేదు, మనకు ఒక అవగాహన లేదు ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో. మీ హృదయములు ఒకవేళ తిండిని జయించామా? మత్తులో పడిపోతున్నాం మేము.
మత్తును జయించామా? ఇదిగో ఐక విచారాల్లో పడిపోతున్నాయి మేము. కనుక వీటి వలన బైబిల్ చెప్తుంది చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము, మీ మీదకి అకస్మాత్తుగా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కనుక మెళుకువగలిగి ప్రార్థన చెయ్యాలి. చెప్పండి హల్లెలూయా. మెళుకువ కలిగిన ప్రార్థన. అక్క, ఈ ప్రార్థన ఉందా? కొంచెంలోనే సంతృప్తి కలిగి మన విశ్వాసమును వృద్ధి చేసుకుంటూ విశ్వాస కార్యాలు చూడటానికి, ప్రభువైన యేసు క్రీస్తునందు నిలిచి ఎదురు చూడటానికి కలిగిన వాడు సజీవుడు. ఆమేన్. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుంటే తప్పక తగిన సమయములో ఆమేన్ ప్రభు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఏదో ఎవరో చేస్తున్నారని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మన విశ్వాసాన్ని, మన ప్రార్థన, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసేసి ఎక్కడైతే ఐహికమైన విచారాల్లో ఆగిపోతున్నాం, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ఎంతసేపటికి ఇక ఎక్కకుండా విత్తనం అయితే ఉంది, మొలిసింది. రైట్, క్రిస్టియన్, మేము ప్రభువును కలిగి ఉన్నాం, సంఘం ఏదైనా ఒక సంఘంలో ఉన్నాం, సంఘంలో మనకు ఒక సాక్ష్యం ఉంది. ఆమేన్. సంఘంలో ఒక సాక్ష్యం ఉంది, చాలు. ఇకంతే. ఆడ నుంచి ఎదుగుదాం అనుకుంటే మంచి నెల పండి విత్తనాలు 30 దొంతులుగాను, 60 దొంతులుగాను, 100కి 100 దొంతులుగాను ఫలించువారు, ఓపికతో ఫలించేవారు. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఏమైంది అంట? మందముగా ఉన్నాయి. ఏంటిది? హృదయం మందంగా ఉంది, మందపడిపోయింది హృదయం. ఏం చేస్తాం? హృదయం మందం పడిపోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి ఎవరైనా. 14వ వాక్యం చూస్తే మీకు అందరూ తెలిసిన మాటలే. 13వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. 14వ వాక్యం నేను చదువుతున్నాను. ఈ ప్రజలు అన్న కాడ చదవాలి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందునట్లు. చెప్పండి హల్లెలూయా. నా వలన స్వస్థత పొందాలి ప్రభు కోరుకుంటున్నారు. ఆమేన్ చెప్పండి. స్వస్థత ప్రభువైన దేవుని వలనే కలుగునుగాక. ఆ స్వస్థత మంచిది. మన స్వనీతిని బట్టి, స్వబుద్ధిని బట్టి, మన ఆలోచన బట్టి, మన బలమును బట్టి కలిగిన స్వస్థత కాదు. మన శక్తి, మన బలము ఎక్కడా పనికిరాదు. మనము కోరుకుంది అసలు కానే కాదు, మనం ఆశించింది అసలు కానే కాదు. ఒకటి, ఈ ప్రజలు ఎలాగంట? కన్నులారా చూడాలి, చెవులారా వినాలి, హృదయముతో గ్రహించాలి. హృదయంతో, చెవులతో విన్న తర్వాత, కళ్ళు చూసిన తర్వాత చెవులు ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత హృదయం ఏం చేయాలి? హృదయం గ్రహించాలి. విన్న మాట మంచిదో చెడ్డదో, ఇది మంచి బోధో చెడ్డ బోధో, ఈ మాట మేలు కలుగుతుందో లేదు లాభమో ఏదో పరిశీలన కలిగినది ఆ మాట తట్టు, ఆ వాక్యము తట్టు విని వెంటనే హృదయములో గ్రహించుకోవాలి. హృదయములో గ్రహించుకుని మనసేమైపోవాలి? హల్లెలూయా. మనసేమవ్వాలి? తిప్పబడాలి. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి.
2 రోజుల తర్వాత తిప్పబడేది కాదు, రేపు తిప్పుకుందాంలే అనేది కాదు. నిన్నటిది నిన్నే, ఈ రోజుది ఈ రోజే. వెంటనే నీ మనసు తిప్పబడాలి, వెంటనే మనస్సు మార్చుకోవాలి, వెంటనే నీ హృదయం పరివర్తనలోనికి రావాలి. ఈ జీవవాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను దర్శిస్తున్నప్పుడు వెంటనే ఆ ప్రభువైన దేవుని తోడు తిరిగిపోవాలి. నిజమే ప్రభువా, నిజమేనయ్యా, నిన్ను వెంటనే దేవుని తట్టు తిరిగిపోవాలి, ఆలస్యం చేయకుండా. రేపు నీది కాదు, అలాగని రాత్రి నీది కాదు, నీలో ఉన్న జీవం నీది కాదు. ఈ పూట రమ్మంటే ఈ జీవం వెళ్ళిపోవాలి. లేదు లేదయ్యా 2 రోజు పనులు చేసుకుంటా, లేదు పనులకి వాటికి లేదు. ఇక ఆయన పిలిచినప్పుడు జీవం వెళ్ళిపోద్ది, కట్టిగా మిగిలిపోద్ది. పిలిచినప్పుడు వెళ్ళిపోద్ది, ఇది వెళ్ళిపోవాలి, ఇంకా ఆగే పనేం లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆత్మ తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళిపోతుంది. మొన్నైపోద్ది, ఆత్మ దేవుని దయచేసిన వాని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ ప్రజలు మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుండునట్లా. చూడండి జాగ్రత్తగా, పొందకుండునట్లు. అక్క స్వస్థత ప్రభు కలుగు చేయనుగాక. స్వస్థత ప్రభు దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. నీ హృదయంలోనైనా స్వస్థత కావాలి, ఆత్మలో స్వస్థత కావాలి, శరీరంగా స్వస్థత కావాలి, శరీర కార్యాలు విడిపించబడాలి, శరీర దోషం నుండి కడగబడాలి, కనులు కడగబడాలి, తలంపులు కడగబడాలి, ఆలోచన సమస్తము నూతనం అయిపోవాలి. అంటే స్వస్థత కలగాలి. స్వస్థత పొందకుండునట్లు. అక్క ఆలోచించు, స్వస్థత కలగకుండా పొందకుండునట్లు ఏంటంట? పొందకుండునట్లు వారి హృదయము కొవ్వింది, వారి చెవులు వినుటకు మందములైపోయినాయి. వారి హృదయం ఏమైపోయింది? కొవ్విందంట. హృదయము కొవ్విపోయింది, హృదయం క్రొవ్వింది, చెవులేమో మందమైపోయినాయి. చెవుల్లోనికి వాక్యం వెళ్తలే. వాక్యం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. ఆమేన్. వినుగాక. ఈ మాట పోకుండా నీ చెవులు దురద చెవులు అయిపోయినాయి. నీ చెవులు ఏవో చెడ్డవాటిని వినడం అలవాటు అయిపోయింది. ఈ చెవులు మందమైపోయినాయి, ఇంకా మందపడిపోయి గూములు పెట్టిపోయిందే, అట్లా మందమైపోయింది. ఈ చెవులకి వినపడట్లా, ఈ చెవుల్లో పోవట్లా, ఈ చెవులు మందమైపోయినాయి. ఇక దేవుని మాట, దేవుని దగ్గర స్వస్థత ఇష్టపడట్లా. ఈయనకి ఆల్రెడీ స్వస్థత వచ్చేసింది. ఏమని చెప్తాడంటే, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు మేలు చేశాడు, స్వస్థ కలిగిపోయింది, అంతే. హల్లెలూయా. అయిపోయింది. ఇంకా నేను బాగున్నాను, అయిపోయింది. వెంటనే వారానికే, 10 రోజులకే, 1 సంవత్సరానికే, 6 నెలలకే అసలు భలే విచిత్రంగా ఉంటాయి. స్వస్థత నా వలనే కలుగునుగాక. ప్రభు వలన స్వస్థత పొందకుండా వారి హృదయమేమో క్రొవ్విపోయింది, వారి చెవులు వినుటకు మందమైపోయింది. హృదయం కోవటం అంటే గట్టి పడిపోయింది, ఇంకా మెత్తలేదు. బాధ కలిగే మాట వచ్చింది, ప్రయాస, ప్రార్థన, కన్నీరు లేదు అక్కడ. ప్రభువైన దేవుని మాట వినటానికి హృదయం ఇష్టపడట్లా. ఈ హృదయం ఏమైపోయింది? కొవ్విపోయింది, చెవులు మందమైపోయినాయి. మరొకటి ఏంటంటే, అక్కడ వారు తమ కన్నులు మూసుకున్నారు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. వారి కన్నులు ఏం చేశారు? మూసుకుంటున్నారు. కన్నులు మూసేసుకున్నారు. ఇంకా కన్నులు మూసుకుంటే కనపడుతుందా? ఏమీ కనపడదు. కన్నులతోనేమో చూడాలి. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆ గుడ్డివాడు
ప్రభువైన దేవుడు ఇటు వెళ్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఇటు వెళ్తున్నారని ఆ శబ్దాన్ని విన్నాడు. తన కళ్ళు కనపడవు, ఎరుకో ప్రాంతంలో ఉన్నాడు. ఎరుకో పట్టణం గుండా యేసు ప్రభువారు వెళ్తున్నారు. ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభువారు సమూహ జనంతో వెళుతున్నప్పుడు ఆ శబ్దాన్ని విన్నాడు. ఏంటి జన చప్పుడు, ఏంటిది? చెవులతో విన్నాడు. చెవులతో విని ఆ శబ్దం ఏంటో అడుగుతున్నాడు. ఏంటి ఇంతమంది వెళ్తున్నారు? మనమైతే ఆలకించం. మన కళ్ళు ఉన్నాయిగా ఒక ధైర్యం, మన చెవులు ఉన్నాయిగా ఒక ఇది, మన చెవులు ఉన్నాయి కాబట్టి, కళ్ళు ఉన్నాయి కాబట్టి ధీమాగా ఉంటాం. వారికి లోపమే కానీ వారికి ఉన్న జ్ఞానం ఎంతో గొప్పది. వెంటనే అడుగుతున్నాడు, ఏంటి జన సమూహం? అదేలేరా నజరేయుడైన యేసు చుట్టుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. అంతే. అమ్మో యేసేనా అని అడిగాడు. యేసే. గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించయ్యా. మరింత బిగ్గరగా కేకలు వేస్తా. పక్కన వాళ్ళు అన్నారు, వెళ్ళిపోయాడు, ఏమి లేడు, వెళ్ళిపోయాడు. ఇంకేమి నీకోసం నువ్వు పిలిస్తే ఆగుతాడు అనుకున్నావా? నువ్వు పిలిస్తే ఆగుతాడా? సామంతులకో, ధనవంతులకో, భాగ్యవంతులకో, లేదో కలిగిన వారికో, తనను ప్రేమించేవారికో, తనను వెంబడించేవారికో, తనకేదైనా ఇచ్చేవారికో అలా అలా ఆలోచించుంటారు. ఆయన వెళుతున్నప్పుడు పట్టణం కలవరం పొందిపోతుంది. యేసు ప్రభువారు వెళుతుంటే కేకలేస్తున్నారు. ఇతను కేకలేస్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, నీ కేకలేమి వినపడో, పట్టించుకోడే ఆయన పట్టించుకునేవాడైతే ఎప్పుడో ఆగుతాడు, ఆగడ వెళ్ళిపోయాడులే అంటున్నారు. అంతే. యేసు నిలిచి, హల్లెలూయా, యేసు నిలిచిపోయాను. ఆమేన్. యేసు ప్రభువారు నిలిచిపోయారు. ఎవరైతే ఏ నోటు తన్నారో ఆగడన్నవారు వెంటనే, అయ్యా నజరేయుడైన యేసు ఆగాడురా నీ కోసం, పద. అడుక్కునే వాటిని అక్కడ పడేసేసాడు. ఆ సాప, ఆ గిన్నె, ఆ పాత్రలను అక్కడ పెట్టుకున్నాడు, అటు ఉంచుకున్నాడు. ముందు పరుగులు ఎత్తుకెళ్ళాడు. వెళ్ళిపోతే నీకేం చేయాలి? అయ్యా నా కళ్ళు తెరవండి అన్నాడు. అంతే. చెవులు వినటం ద్వారా, చెప్పండి ఆమేన్ చెప్పండి, చెవులు వింటే ఏదో ఒక మేలైన కార్యం కనపడుతుంది. చెవులు మందమైపోయినాయి, కళ్ళేం మూసుకున్నాం, గుడ్డితనంలో ఉన్నాం. మరొకటి, హృదయం కొవ్విపోయింది. ఇక నా వలనే స్వస్థత పొందాలి అని ప్రభు కోరుకున్నాడు. నా వలన స్వస్థత పొందాలి వీళ్ళు, కానీ పొందకుండా వారి హృదయాలు, వారి చెవులు, వారి కన్నులు మూసుకున్నారు. భర్తిమయ్య అలా కాదు, కేకలు వేశాడు, మరింత బిగ్గర కేకలు వేశాడు. కళ్ళు కనబడకపోయినా చెవులు పనిచేస్తున్నాయి. చెప్పాలి ఆమేన్ చెప్పాలి. ఏవి పనిచేస్తున్నాయో ఈ రాత్రి వాక్యం వింటున్న మనకు, వాక్యమైన ప్రభు మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఈ కృపా సత్య సంపూర్ణమైన వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, నీ దగ్గర ఏది పని చేయకుండా ఉందో, ఏది కఠినంగా ఉందో, ఏది లోబడనొల్లకుందో, ఒక్కటి పని చేసినా ఆ ఒక్కదానిని బట్టి నువ్వు కేక వేయగలిగితే, ఆ ఒక్కదాన్ని బట్టి అడగగలిగితే, ఆ ఒక్కదానిని బట్టి ప్రభువైన దేవా అని నువ్వు అనగలిగితే, నోరు విప్పగలిగితే, కేకలు వేయగలిగితే, అదిగో ఆగి వెళ్ళి ఎదురుపడ్డాడు. ఏమి కావాలంటున్నాడు? నేనేం చేస్తానన్నాడు. అయ్యా నా కళ్ళు తెరవమన్నాడు. అంతే. కళ్ళు తెరవబండి. హల్లెలూయా. కళ్ళు తెరవబండి కదా అమ్మయ్యా, కళ్ళు తెరవబండి. ఎవరిని చూశాడు? కళ్ళు తెరవబడిన తర్వాత ఎవరి వైపు వెళ్ళాడు? యేసును కన్నులారా చూస్తున్నాడు. చెప్పాలి ఆమేన్ చెప్పాలి. యేసును కన్నులారా చూస్తున్నాడు. అద్వితీయ సత్య దేవుణ్ణి, ప్రభువైన దేవుణ్ణి అదుగో కన్నులారా పైనుండి కిందకు చూస్తున్నాడు. ఇక చాలు, నా కన్నులు తెరవబడి ఆమేన్ ప్రభువును చూశాను. ఇంకా యేసును మహిమ పరుస్తూ వెళ్ళిపోయాడు. యేసును వెంబడిస్తూ వెళ్ళిపోయాడు మహిమ పరుస్తూ. నా ప్రియ సహోదరులారా, మరలా ఎరుకో దగ్గర కూర్చోలా. ఒక్క నిమిషం అండి, మళ్ళీ వస్తాను. ఒక 20 ఏళ్ల మట్టి 30 ఏళ్ల మట్టి అక్కడ ఉంటాను. మా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడు, వాడికి ఇచ్చొస్తా ప్లేసు. రోజుకి ఎంతో కొంత వస్తున్నాయి, ఆదాయం పోద్దేమో. ఏసయ్యా వెళ్ళిరా వచ్చా, ఒకసారి వెళ్ళిరామంటారా ప్లీజ్? రేపు మళ్ళీ మీ అమ్మటి పడి వచ్చేస్తా నేను.
అంటే అది నేను ఆపుకున్న ప్లేస్ అది. అక్కడ టవలేసి ఉంచి అటుంచి ఆ ప్లేస్కి ఎవరినైనా మా పెద్దవాళ్ళు పిల్లలు ఎవడో ఒకరిని పెట్టాను అనుకో, మా పాలల్లో వాడు ఎంతో కొంత నెలకిస్తా ఉంటాడు, నాకు నడుస్తూ ఉంటుంది. మళ్ళీ నిన్ను వెంబడించాలి కదా, నిన్ను వెంబడించాలి మళ్ళీ ఎందుకని నిన్ను వెంబడించేటప్పుడు నాకు కొంచెం సోర్స్ ఏదో ఒకటి ఉంటాయి, మీరు కూడా మనసు పెట్టాలి, ప్లీజ్ ప్లీజ్ అని ఉంటాడేమో. అదే కానీ మనమైతే ఎంత ప్లాన్ చేసేవాళ్ళము, ఎన్ని ప్లాన్లు వస్తాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయో. వారి హృదయము క్రొవ్వింది, వారు కళ్ళు మూసుకున్నారు. మరొకటేంటి, వారి చెవులు మందమైపోయినాయి. మందమైపోతే దేవుని వలన స్వస్థత నీకు తెలుసో లేదో ఈ రాత్రి ప్రభువైన దేవుని స్వస్థత నీ దగ్గరకు వచ్చినా నువ్వు గుర్తించట్లా. ఒక చెవు పని చేస్తుంది చాలు, నీ దగ్గర శబ్దం నీ చెవులో గింగురుమంటే గనక, నీ దేవుని స్వరం నీకు వినపడితే గనక, నీ దేవుని వాక్యం నీ లోపలికి వస్తుందంటే గనక, నీ హృదయములోన మరల తాన మొదలవుతుంది, కదలికలు మొదలవుతున్నాయి, క్రియ ప్రారంభమవుతుంది. నీవు అలా ఉంటే అలా కాదు. ఈ ఒక్క చెవే కదా ఏముందిలే అనుకోమాక. కళ్ళు పని చేయకపోయినా చెవు పని చేస్తుందిగా. సరే, చెవు పని చేయకపోయినా చూస్తున్న కన్నులు ఉన్నాయి కదా. చూస్తున్న కన్నులు చెవులు ఏమైనా మాట్లాడతాయా? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మీ కళ్ళు మాట్లాడినాయా? మీతో కళ్ళు మాట్లాడతాయా? చెవులు ఏమైనా మాట్లాడినాయా? చెవులు కనుక ఏంట్రా జయరాజుగా అన్నాయి అనుకో, పక్క నుండి ఏసు రక్తం సిలువు రక్తం పొద్దున్నే టెంట పడిపోవటమేక. స్టంట్ కాదు, ఇది కాదు, ఇంటి ముందు టెంట పడద్ది. కంగారు వచ్చేస్తుంది, మనకు ముందు దడొచ్చేస్తుంది. మన మాట మనకి వినపడితేనే భయం వచ్చేస్తుంది. ఎవడో ఏం చేయక్కర్లా, మన పక్క నుండి మన స్వరం 2 సార్లు మనకి వినపడింది అనుకో, ఏసయ్యా స్తోత్రం, ఏసయ్యా ఏసు రక్తం సిలువు రక్తం చేయను, ఆయన కాపాడు సంరక్షించయ్యాని. అమ్మో, పొద్దున్నే వెంటనే లేచి తల కింద బైబిల్ పెట్టుకుని 2-3 గ్లాసులు నీళ్లు తాగి అట్ట నిద్రపోతా వెంటయ్యా, ఇటు కూర్చోకుతి అంట వెంటనే. మన జీవుడు అంత భయంకరమైన వాళ్ళం మనం. ఎప్పుడు కన్నులు చెవులు మౌనంగానే ఉంటాయి, నోరే మాట్లాడాలి. గుడ్డివానికి కన్నులు కనపడట్లా, చెవులు వినపడుతున్నాయి. నోరేం చేసింది? కేకలేసింది. నోరు కేకలేస్తేనే యేసు ఆగారు అక్కడ. నజరేయుడని యేసు, దావీదు కుమారుడా అని కేకలు వేశాడు, కరుణించని కేకలు వేశాడు. యేసు ప్రభువు ఆగిపోయారు, నిలిచిపోయారు. అంతే, వచ్చాడు. ఇక మరలా కాళ్ళు పనిచేస్తున్నా, శరీరంలో అన్ని పనిచేస్తున్నా, కళ్ళు తెరవబడి దేవుణ్ణి మహిమపరుస్తూ యేసుని వెంబడించాడు. మందంగా ఏదుంది ఈ పూట? నీ ప్రార్థన ఆధ్యాత్మిక జీవితానికి నీకు అర్థమవుతుందా? మీరే జాగ్రత్త చూసుకోవాలి, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి. నీ ప్రార్థన, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో, నీ విశ్వాసం ఎలా ఉందో ఈ రాత్రి. విశ్వాసం కలిగి ఉన్నామో, విశ్వాసం లేకున్నామో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మిమ్మల్ని మీరే విశ్వాసం కలిగి ఉన్నావా, విశ్వాసం లేకున్నావా? అసలు నీకంటూ స్వపరీక్ష ఉండాలి, నీకంటూ పరీక్ష ఉండాలి. ఈ నెలలో ఫెయిల్ అయిపోయి ఉంటావు, తప్పిపోయి ఉంటావు. ఈ 6 నెలలు తప్పిపోయి ఉంటావు. ఈ 9 నెలలు నీ విశ్వాసం పాడైపోయి ఉంటుంది, నీ భక్తి జీవితం చెదిరిపోయి ఉంటుంది. ఏదో పరీక్షలో, ఏదో ఒక శోధనలో, ఏదో ఒక చోట, ఎక్కడో చోట నీ విశ్వాస విజయాలు ఆగిపోయి ఉంటాయి. నీవే పరీక్షించుకోవాలి ఈ పూట. నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, నేను ప్రార్థన కలిగి ఉన్నానా లేదా, నేను భక్తి కలిగి ఉన్నానా లేదా అనుకోవటానికి మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నారు. ఐహిక విచారాల వల్ల ఉన్నావా? ఎందుకు నీ సొంత ఖర్చులతో పెంచుతున్నావు? ఎందుకు లేనిపోని దాని కొరకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు లేనిపోని దాని కొరకు ఆరాటపడి దాని కొరకు ప్రయాసపడుతున్నావు? మీ జీవం ప్రభువులో దాచి ఉందని తెలియదా? ప్రభువైన దేవుడు మీకు కలుగు చేసిన దాంట్లో సంతృప్తి పడక కలిగిన వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువైన దేవుని యందు ఒకప్పుడు ఏమీ లేదు. మీరేమనండి, నా విశ్వాస జీవితం, నాకు మందిరం కూడా లేదు, నాకు మందిరం లేదు, ఏమీ లేదు.
చిన్న తాటేకు మందిరం, చిన్న తాటేకు మందిరం. ఆ మందిరంలోకి మన సాల్మన్నయ్య గారు వచ్చారు. సాల్మన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ మందిరం 3-4 సంవత్సరాలు అదే మందిరం. ఆ మందిరం ఇరిగిపోయింది. ఇరిగిపోతే తాటాకులు ఏటాకు కూడా లేదు. ఇంకా పట్టాలతో మళ్ళీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరిచర్య. అసలు మందిరం లేదు నాకు. ఇంత మందిరం ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉండకూడదు? అది నా పట్టుదల, అంతే, ఇంకేం లేదు. మందిరం ఏమి లేదు. ఒకప్పుడు మందిరం లేదు, చిన్న సంఘం, 3 విశ్వాసులు, 4 విశ్వాసులు. 4 విశ్వాసులు ఉన్నప్పుడు చిన్న మందిరం. అప్పుడు పెద్దయ్య గారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి చక్కగా సంవత్సరం మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళమే. దేవుని మహాకృపను బట్టి నెమ్మదిగా ఆ మందిరాన్ని, చిన్న మందిరాన్ని ఇదిగో పెద్ద మందిరంగా దేవుడు మార్చాడు. ఈ పెద్ద మందిరం ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉండకూడదు? అది నా పట్టుదల, అంతే. తిందాం, ఒక పూట తిందాం, ఏముంది? దేవుని కొరకు ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ప్రార్థన చేసుకుంటాకి మందిరం లేదు. 10 మంది విశ్వాసులు వస్తే పడుకుంటాకి ప్లేస్ లేదు. 10 మంది విశ్వాసులు వస్తే 1-2 ఫ్యాన్లే, ఒకటి బలిపీఠం దగ్గర, ఒకటి మధ్యలో ఉండేది. ఒకరి కాళ్ళు ఒకళ్ళు తగలకుండా మందిరం నిండా కాళ్ళు ముడుచుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. ఒక్క పెద్ద సాప ఇప్పటికి అట్లాగుంది. ఆ సాప వేస్తే ప్లేస్ అంతా సరిపోద్ది. ఆ సాపకు పడుకోవటానికి స్త్రీలు ఒక పక్కన కాళ్ళు ముడుచుకుని పడుకునేవాళ్ళు. పురుషులు ఉన్న వాళ్ళు ఎవరన్నా 5-6 వాళ్ళు పక్కన పడుకునేవాళ్ళు. కాలు తప్పుకుని నడవటా ఖాళీ లేదు. అప్పుడేమంత ప్రార్థన చేసాం, పెద్ద మందిరం అయిందిగా, ఇంకేంటి ఇంకా. ఇక మందిరం లేనప్పుడు మందిరం ఇచ్చాడు దేవుడు. నా మనసుకు అట్లా ఇష్టం ఉండదు. కనుకనే మందిరం దేవుడిచ్చాడు. ఒకప్పుడు లేదు, నా స్థితి అలాంటిది. ఇప్పుడు లేని దాన్ని ఉన్నదాన్ని కొరకు నేను ఇంకేదైనా, ఇప్పుడు లేనట్టుగా ఉన్నదాన్ని ఇంకేదైనా చెయ్యాలన్నట్టుగా నేను వెళ్ళాననుకో, అదేం చేద్దాన్ని అని చేస్తా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఐక విచారాలు, వాక్యము మనలో ఫలించకుండా, వాక్య ఫలం మనలో కలుగకుండా, ఆత్మ ఫలాలు మనలో కొనసాగకుండా, విశ్వాస విజయాలు చూడకుండా, ఐక విచారముల వలన ఒకవేళ మీ హృదయాలు మందంగా ఉన్నాయేమో, మందపడిపోయినాయేమో. మందంగా ఉంటే అది ఉరి వచ్చినట్టుగా వస్తుంది. కనుక మిమ్మును మీరే చెప్పాలి, హల్లెలూయా, మిమ్మును మీరే జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ విషయమై, ఎవరి విషయం వాళ్ళే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి విజయాలు వాళ్ళై. ఈ రాత్రి ప్రభు పిలిస్తే, ఈ రాత్రి ప్రభు అయిన దేవుని ఎద్దుకు వస్తే, నీ క్రియలకు ఫలము, నీ సత్క్రియలు కలిగిన జీతం, నీ పనికి తగిన జీతం, నీ కలిగినదేదో దాన్ని బట్టి బహుమానం నీ ఎద్దుకు రావటానికి ప్రభువైన దేవునికి మాదిరి కలిగినట్లు ఉన్నావు. లేదు, ఆ తిండి మీద మనసుతో ఇంకా మరింత బాగోట్లాని మత్తుకు ఎందుకు చోటు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మేము వెళ్ళిన సహవాసంలో మొదట మాకు తెలిసిన పాస్టర్ గారులు అనేవాళ్ళే నిద్ర రాకుండా ఇట్లా కట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు అంట, జుట్టు కట్టుకుని మోకరించి, మోకాళ్ళ కింద చిన్న రాళ్ళ బుక్కలు వేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు అంట. నిద్ర వస్తుందని చక్కగా గుర్రు పెట్టి చక్కగా నిద్రపోతాం. ఇంకెప్పుడు నిద్రమాంతావు? నిద్రమత్తు చింపిరి గుడ్డలే కదా, చింపిగుడ్డలు. ఎప్పుడు పరిశుద్ధమైన వస్త్రంలోకి వస్తావు? పరిశుద్ధులకు తగిన అలంకరణ ఎప్పుడు ధరించుకుంటావు? పరిశుద్ధులకు తగిన అలంకరణతో నీ దేవుడిని యెహోవా ఎదుటికి ఎప్పుడు వస్తావు? కాలం అయిపోతుంది, బలం అయిపోతుంది. నీవు నమ్మినా నమ్మకపోయి నీ లోపల ఓపిక అయిపోతుంది. నీకు తెలియకుండా 4-5 చుట్టాల్లోకి వస్తున్నాయి. బీపీఓ, థైరాయిడ్, షుగర్ ఏమిటి వచ్చేస్తూనే ఉంటున్నాయి. కాదంతా నిన్న పొద్దున పొలుక్కున్నామంటే వాళ్ళు పొద్దు చివిడిపోతుంది, అన్నం అట్ట అయిపోతుంది. అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు ఉంటుల్లా. ఎప్పుడు పరిశుద్ధులకు తగిన అలంకరణ, పరిశుద్ధులకు తగిన వస్త్రాధరణ, పరిశుద్ధులకు కలిగిన మాదిరి ఎప్పుడు వస్తుంది నీ విశ్వాసంలో? ఎప్పుడు దేవునికి ఇస్తావు ఇంకా బలాన్ని? ఎప్పుడు ఇస్తావు దేవునికి సమయాన్ని? కనుక ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది, దొంగ వచ్చినట్టు వస్తుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. సిద్ధపాటు లేకపోతే వారికి దొంగే. అదే బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు చూడండి.
ఆ స్వరం విన్నారు, చెప్పండి హల్లెలూయా. స్వరం విన్నారు, తలుపు తెరవబడింది, సిద్ధెల్ల నూనె రెడీగా ఉంచుకున్నారు, నూనె అయిపోతా ఉంటే నూనె పోసుకున్నారు. పక్కన ఫ్రెండ్ అడుగుతుంది, కొంచెం అయిపోయింది కొద్దిగా, ఇంగ్లీష్లో ఏమంటారా అమ్మా, మే హెల్ప్ యూనే అమ్మా, ఏంటిది అది, ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటే నేను నీకు చిగురు ముక్క వెళ్ళామన్నా, మన ఇద్దరం కలిసి ఒకసారికి వెళ్ళలేదా, నువ్వు నేను ఒక్కసారే బాప్తిసం పొందాం అయ్యగారి దగ్గర తెలుసా. మీ ఇంటికాడ కూడా నేను రాలేదా, మా ఇంటికాడ కూడా నువ్వు రావా, మన ఇద్దరం చేయి ఇలా కౌగులిచ్చిన పడుకోలేదా ఒక దుప్పట్ల, అలా అంటావు, అసలు భలే పలకరించి ఉండదులే ప్రేమలే వీళ్ళైతే ఏరా ఏంట్రా రాగుడెంతో లాగుడెంతో, పొల్లులు అచ్చులు, ఫ్రెండ్షిప్లు, ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కట్టుకున్నారుగా, ఆయన తెలసొక్క నువ్వు తెలసొక్క వేసి తిరిగారుగా చక్కగా. నూనె పొయ్యి ఇప్పుడు చాలు, నీ దగ్గరున్న నూనె పొయ్యి, నువ్వు కూడా ఆగిపోతావు. అక్కడే అదొక్కటే మనం దాటిపోయే సమయం. అక్క సిద్ధెల్లో నూనె కొంచెమే ఉంది, మీకు ఇస్తే కుదరదు. వీళ్ళు నూనె పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఆ తలుపు తీయబడింది, స్వరం వచ్చేసింది, పెండ్లి కుమారుని స్వరం విన్నారు, తలుపు తీయబడింది, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్తా మరి నాకు నూనె, నేను ఎట్లా వెళ్ళిపోతున్నాను కదా, నేను ఎట్లాగో అందరూ నా దగ్గర లేరే వాళ్ళ స్తోత్రం చెప్పండి, నేను ఎట్లా వెళ్ళిపోతున్నాను కదా, కొంచెం ఇదిగోరా నూనె అనొచ్చుగా. అటు స్వరం ఏమండి, ఇప్పుడు దేవుని స్వరం ఆయన పిల్లలకే వినపడద్ది, అందరికి వినపడేదేమి కాదు. ఇది మర్మం. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఇది మర్మం. నాకు నీకు అందరికి వినపడదు, దేవుని పిల్లలకు మాత్రం వినపడేది దేవుని స్వరం. నీకు వినపడలేదంటే ఇంకా నీ చెవుల్లో ఏదో అడ్డుంది, నీ చెవులు ఎక్కడో చెడిపోయినాయి. నీ దేవుడు మాట్లాడే స్వరం నీకు వినపడట్లేదంటే వీళ్ళు 10 మందిలో 5గురికి వినపడాలి. 5గురు అనుకున్నారు, ఆలస్యం అవుద్దని పడుకున్నారు కుసేపు. ఒక నిద్ర అయిపోయింది. నూనె, అరే ఇదేంటి దివిటీలు ఆరిపోతున్నాయి ఏంటి, నూనె అయిపోయిందిగా ఏం చేద్దాం అని ఫ్రెండ్షిప్ని అడుగుతున్నారు. ఫ్రెండ్ ఇవ్వనంటుంది. సరే ఇవ్వనంది కదా, ఈ లోపు స్వరం వచ్చింది, స్వరం శబ్దం వినపడింది, తలుపు తీయబడింది, లోపలికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అయ్యా మరే నేను ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యా, 1 minute ప్లీజ్, అట్టెలు నూనె ఇచ్చి వచ్చేస్తా అనొచ్చుగా. ఉంటుంది అవకాశం. ఊపిరి పెట్టేటప్పుడు ఏం చెప్పటా కుదురుద్దా? ఎట్టెళ్ళిపోద్దో పేడం ఎవడికి తెలిగినట్టు వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు ఏం చెప్పటాకైనా అప్పగింతలు కుదురుద్దా? ఎన్ని ఆశలు ఉండా నీ లోపల, ఎన్నున్నా చెప్పటానికి ఇంత గ్యాప్ ఉంటుందా? ఉండదు. మనసు పెట్టండి, కొద్దిగా ఆలోచించండి. ఈ పూట ప్రభు పిలిస్తే ఏమైపోతావు? ప్రభు ఈ రాత్రి పిలిస్తే నీ సిద్ధపాటు ఏంటి? ఈ రాత్రి ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. తిండి వల్ల పట్టబడిపోయావు, లేదు మత్తు వల్ల పట్టబడిపోయావు, అది నీ శరీర బలహీనత అయినా, శరీరంలో మరేం పని చేస్తున్నా ప్రభువైన దేవుని కొరకు నిన్ను నీవే జాగ్రత్త పడాల్సిందే. నీవే జాగ్రత్త పడాలి, నిన్ను నీవే జాగ్రత్త పడాలి. నేను ఇక్కడ నిద్రపోతున్నా, నాకు ఇదే లోపం, నేను నిద్రమత్తుడిని, నిద్ర పట్టిపోతుంది. ఎందుకు నిద్ర వస్తుంది? నేను తగినంత ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నాలో ఒకవేళ సత్క్రియ పోయింది, నాలో నేను దేవునికి చేయవలసిన పనులు పోయినాయి, నేను దేవుని కొరకు పలానా పని చేయలా. ఈ రాత్రి నా ప్రభువు నన్ను పిలుస్తాడు. ఈ రాత్రి నా ప్రభువుకు నిన్ను నీవుగా, ఇదిగో యేసు క్రీస్తు వారి వలె నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మ దుష్టుడు దోచుకుపోకుండా, ఎత్తుకుపోకుండా, నీలో ఉన్న జీవమైన ఆత్మను సాతాను దోచుకుపోకుండా ఈ రాత్రి నీలో ఉన్న ఆత్మను అప్పగించేంత అభిషేకం, అప్పగించుకునే అభిషేకం, దేవుని కొరకు ఎక్కడ ఎలా పట్టబడిపోతున్నాం మనమే పరిశీలన చేసుకుని, పరీక్షించుకుని జాగ్రత్తగా ఉండవలసిన దినం. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 21వ కీర్తన 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం తీయండి.
లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలో నేను చదువుతున్నాను 36వ వాక్యం. 36వ వాక్యం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, స్తోత్రం చెప్పండి, తప్పించుకొని, హల్లెలూయా, ఏమవ్వాలి? తప్పించుకోవాలి. ఆమేన్ చెప్పాలి. తప్పించుకొని ఇంకేంటంట? మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెళుకువగా ఉండుడి. ఎల్లప్పుడూ, ఎప్పుడు. ఆ మూల భాషలో ఉంటుంది పాత్రలము. నేను నా దేవునికి ఒక పాత్రనే. చెప్పట్లే, ఎవరు ఆమెను చెప్పట్ల. నేను నా దేవునికి ఒక పాత్రని. నీ కుటుంబం కొరకే ప్రార్థన చేయటానికే ప్రభు ఎన్నుకున్నారేమో. నీ పరిచర్య కొరకు ప్రార్థన చేయటానికే ప్రభు కోరుకున్నాడేమో. ఈ చిన్న పరిచర్యను నమ్మకం ఉండటానికే దేవుడు ఎన్నుకున్నాడేమో. ఈ చిన్నదే తుదకు మహాభివృద్ధి అవుతుంది. మొదట కొంచెమే. ఇందులోనే ప్రభు చూస్తున్నాడు, నీవు పాత్రవేనా? శక్తి గలవారగునట్లు నేను ఒక పాత్రనే. నేను నా దేవుని నిలబడే ఒక పాత్ర. నేను నా దేవుని నిలబడాలి. మనుష్య కుమారుడి ఎదురు నిలబడాలి. మనుష్య కుమారుడు ఎదుటికి రావాలి. కాబట్టి ఏం చేయాలి తెలిసిన? ఎల్లప్పుడూ ప్రార్థన. ఆమేన్. ఎల్లప్పుడూ ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తున్నాము? ఎంత ప్రార్థన ఉందో! ఈ మంచి సమయంలో ప్రార్థన మరలా రగలాలి. మరలా ప్రార్థన మంట ప్రారంభం అవ్వాలి. ప్రార్థన సమయం పెరగాలి. విశ్వాసంలో మరింత కాస్తంత లోతుకు వెళ్ళాలి. విశ్వాసంలో కార్యాలు చూడటానికి నిన్ను నీవే సాధకం చేసుకోవాలి. నీవే. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేయుటకు ఎల్లప్పుడూ మెళుకువగా ఉండుడి. హల్లెలూయా. మెళుకువగలిగిన ప్రార్థన ప్రభువు దయచేయాలి. ఆమేన్. మెళుకువగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మెళుకువ గనక లేదనుకో, అబ్బో చాలా నష్టపోతాం. మెళుకువ. ఈ పూట తిండిలో పట్టబడిపోయావో, మత్తులో పట్టబడిపోయావో, ఐహిక విచారాలు ఉన్నావో, ఏ మత్తులో ఉన్నావో? నిద్ర మత్తులో ఉన్నావా? ఇంకే మత్తులో ఉన్నావు? ఏది నీ ఆత్మను అడ్డగిస్తుందో, ఏది నీ విశ్వాసాన్ని ఆటంకపరుస్తుందో, వాటన్నిటి నుండి తప్పుకోవటానికి నిన్ను నీవే వాటి విషయమై జాగ్రత్తగా చూసుకుంటా ప్రభువైన దేవుని ఎదుట నేను నిలబడాలి. హల్లెలూయా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల నుండి, అదుగో ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన రక్తము, శ్రమ పొందిన రక్తము, విలువైన రక్తము, అమూల్యమైన రక్తము చేత మన విశ్వాసము కట్టబడుతూ, అమూల్యమైన విశ్వాసం ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ, సరిచేయబడుతూ, ఈ నూతనమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ ఎల్లప్పుడూ మెళుకువగా ఉండి ఆయన ఎదుట నిలబడటానికి ప్రభు కృప దయచేయునుగాక. ప్రభువైన దేవుని ఎదుట నిలబడాలి. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.